సొదొమ గొమొర్రాలో లోతు గారు వెళ్తాడు కదా. సొదొమ గొమొర్రా పట్టణాలు వీళ్ళకి ఎలా అనిపించాయంటే, సొదొమ చాలా పచ్చగా నీళ్లు పారు దేశంగా ఉన్నప్పుడు చూసి చూడంగా నచ్చేసిందంట. ఎవరికే? లోతు గారికి. ఆహా, ఉంటే ఇక్కడే ఉండాలనుకున్నాడట. ఆ తర్వాత ఎక్కువ నుంచి పారిపోవాలనుకున్నాడట. ఎందుకు? అక్కడ ఉన్నవారు దేవుడి దృష్టికి బహు పాపులు, బహు చెడ్డవారు. వెళ్ళాక గానీ తెలియలేదు. వీళ్ళ కూడా చూడండి, బంగారం చిటి లడ్డు తిన్నావా, అన్నం తిన్నావా, బాగా మాట్లాడుకుంటారండి. పెళ్ళైన తర్వాత అసలు మాట్లాడుకోరండి. ఎందుకంటే ఆమెతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. నిజం. ఎందుకు భయం? దేవుని వాక్యం హృదయంలో లేదు, దేవుని భయం లేదు. మీరు నవ్వుతున్నారు కానీ నిజం. ఇక్కడ పెళ్లి కాని పురుషులారా మీరు వినండి. అందాన్ని చూసి తాళి కట్టకండి. ఆ తర్వాత ఆ పాదాల కింద చెప్పులో మార్చుకుంటది. అంతేగా అనాలి. తర్వాత అర కేజీ బెండకాయలు, కేజీ వద్ద అర కేజీ, అంతే. పుట్టింటికి వెళ్తాను వద్దు ఏంటి, ఇల్రా ఇలా ఉన్నారా లేదా చాలా మంది? ఎందుకు ఎలా మారిపోయారు? వాళ్ళ కుటుంబాల్లో ఎవరి భయం లేదు? దేవుని భయం లేదు. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? పురుషుడు స్త్రీకి కిరీటం అన్నాడు. అంతేనా? ఇద్దరు సమానమైనా గాని స్త్రీ పురుషునికి ఏం చేయాలి? లోపడాలి. కానీ ఈ రోజు పెత్తనం చేసే స్థితిలో ఉన్నాయి. అందుకే కుటుంబాలు చితికిపోయాయి. దేవుని ఎడల భయభక్తులు నిలిపిన స్త్రీ గుణవంతురాలుగా పిలువబడితే అట్టి స్త్రీని ఏం చేయాలట? సెలెక్ట్ చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత మీ భార్యలను దేవుని యందు భయభక్తులు నిలిపేలా భర్తగా ఏం చేయాలి? నేర్పించాలి. భార్యగా ఏం చేయాలి? నేర్చుకోవాలి.